ఆల్, టుడే we will explore ఆంధ్ర మినీ గోవా. అదే అండి పేరుపాలెం బీచ్. వెళ్దాం రండి. బీచ్కి వెళ్ళే వే అయితే చాలా బాగుంది. ఏ ట్రాఫిక్ లేదు, ఫుల్ ఆఫ్ గ్రీనరీ. పీస్ఫుల్గా సాగుతుంది మా జర్నీ. ఎలాంటి సౌండ్ పొల్యూషన్ లేకుండా తోటల మధ్యలో హాయిగా ఉంది మా ప్రయాణం. మీరు కూడా బిజీ లైఫ్లో లైఫ్ స్ట్రెస్ఫుల్గా అనిపించినప్పుడు బీచ్కి రావడం మర్చిపోకండి. బీచ్కి వెళ్ళే దారిలోనే మీకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. చుట్టూ సర్వి తోటలు, మామిడి తోటల మధ్యలో సపోటా తోటలు చాలా బాగున్నాయండి. ఇదైతే పేరుపాలెం సెంటర్ అండి. ఈ సెంటర్ దాటి 3-4 కిలోమీటర్స్ వెళ్తే మనకి బీచ్ అనేది వస్తుంది. ఈరోజైతే మేము వెళ్ళింది కోకోనట్ ట్రీస్ బీచ్. దీన్నే మినీ గోవా బీచ్ అని కూడా అంటారు. ఎందుకంటే బీచ్కి చుట్టూరు పచ్చని కొబ్బరి చెట్లు, సేమ్ గోవా ఫీల్ అయితే వస్తుంది మనకి. ఈ పేరుపాలెంలో ఇంకా 2-3 బీచ్ వ్యూస్ అయితే ఉంటాయి. మేమైతే ఇక్కడ కోకోనట్ ట్రీస్కే వచ్చాము. ఎందుకంటే ఇక్కడ వ్యూ అనేది చాలా బాగుంటుంది, ఎక్కువ క్రౌడ్ కూడా ఉండదు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఒక సైడ్ అంతా బీచ్, ఇంకో సైడ్ అంతా కూడా కోకోనట్ ట్రీస్తో చాలా బాగుంది కదా. ఆంధ్రాలో ఉండి లేదా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో ఉన్న పీపుల్ అయితే మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయవలసిన ప్లేస్లో పేరుపాలెం బీచ్ కూడా ఒకటి. మీకు వీలున్నప్పుడు ఒకసారి ఇటు వచ్చేయండి. థ్యాంక్ యూ. డూ ఫాలో ఫర్ మోర్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం.